వేదిక మీద ఉన్న మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వారు సమయం వెచ్చించి మనము ఆహ్వానించినందుకు వచ్చి ఈ వేదిక మీద పునర్నవి అనేటువంటి ఒక డాక్యుమెంటరీని ఓపెన్ చేసి 2 రికార్డ్స్ అంటే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డును అందియడం అనేది మీ అందరి మధ్యలో పంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. రోటరీ మిత్రులు, మా ఐకేఆర్ సోదరులు అంటే రోజు ఒక 20 మంది షటిల్ ఆడతాం సార్. సో బిల్డర్స్ అసోసియేషన్ నా మిత్రులు, సీనియర్లు, నా బంధువర్గం, ప్లస్ ఈ సినిమాను నిర్మాణంకు తోడ్పడినటువంటి టెక్నీషియన్స్ యాజ్ వెల్ యాజ్ సుధాకర్ గారికి ప్రత్యేకంగా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముందుగా ఆహుతులందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. క్యాన్సర్ రాగానే అదేదో ఇంకా అయిపోతుంది మన లైఫ్ అని అనుకోకుండా చాలా ధైర్యంగా దాన్ని ఫేస్ చేసినప్పుడే మనము గెలుస్తాం అనేది ఒక నమ్మకం నాకు. దానికి ఏం చేయాలంటే రోజు ఉండే సమస్యల్ని పట్టించుకోకుండా మనం ఎలా దేంట్లో జీవిస్తామో, ఎందులో సంతోషపడతామో, మన సంతోషం ఎక్కడెక్కడ దాక్కుంది, ఇన్ని రోజులు మనం వాయిదాలు వేసిన పనులేంటి, మన హాబీస్ ఏంటి, వాటికి ప్రతిరోజు మనం స్పందించి దానికోసం కొంచెం కృషి చేస్తూ మనసుని, లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని హ్యాపీగా గడపాలి. ప్రతిరోజును హ్యాపీగా గడపాలి. దాంతో మనకు ప్రాణం పోసుకుంటుంటుంది అనమాట. మనకు దానికి ఏం చేశానంటే, అంటే క్యాన్సర్ రాగానే ఇంకా ఏడ్చే వాళ్ళు అసలు పక్కన ఉండొద్దండి. ముందు అధైర్యపడతారు. ఏడ్చేవాళ్ళు నేను వద్దనే చెప్తా, ఎక్కడికి పోయినా కౌన్సిలింగ్లో కానీ ఏడ్చేవాళ్ళు పక్కన ఉండొద్దు. ధైర్యం చెప్తారా, ఉండండి పక్కన. ఏడ్చేవాళ్ళు వస్తే ఇంకింత డౌన్ అయిపోతారు. దానికి ఇంకా ఏం చేయాలంటే బ్రీతింగ్, మెడిటేషను, 7 చక్రాస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవాలి. నచ్చిన గ్రూపుల్లో జాయిన్ కావాలి. ఓన్లీ ఇంట్లో కూర్చొని ఏడుస్తా కూర్చోవడం కాదు. ఏదైనా గ్రూప్, అది పాటలే కావచ్చు, భజనలే కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎందులో ఒక దాంట్లో జాయిన్ అవుతే ప్రతిరోజు ఏదైనా మనుషులతో, ఇంట్లో వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో కూడా కాస్త గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అనేవి మనల్ని, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని తెలిసినా కూడా టాక్ మనకు గుట్టుకోకుండా స్మూత్గా డీల్ చేయడం లైఫ్లో ఈ మెడిటేషన్ తోటి కానీ వీటన్నిటితో అలా మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. సో ఎవ్వరు అంటే ప్రతి చిన్నదానికి ఆవేశపడిపోకుండా వీటి వల్ల మనకు ఒక ఎమోషన్ కంట్రోల్ అవుతుంది. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకు నేను ప్రతిదానికి హైరాణ పడి గొడవ చేసే ఇలాంటివి కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే నా దృష్టిలోనైతే పిల్లలకి స్కూలింగ్ నుంచే మెడిటేషన్ అలవాటు చేయాలి. నా లైఫ్లో ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నేను ఇంత ధైర్యంగా వీటిని ఎదుర్కొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డాను అంటే అవే కారణము. ప్లస్ నా యూనివర్స్ కూడా నాకు ఏదో ఇస్తుంది అని అనిపిస్తుంటుంది. ఎవరి రూపంలోనో ఒక రూపంలో, ప్రస్తుతం సుధాకర్ గారి రూపంలో నాకు ఈ అవార్డు రావడం కానీ ఇంత గుర్తింపు కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి గారు ఎంత బిజీగా ఉంటారు, ఈరోజు ఈ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, అది ఎలా కలిసి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కూడా నాకు అద్భుతంగా అనిపిస్తుంది. నాకు జీవితానికి ఇది చాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది నా అవి వస్తూనే ఉంటాయి, మీరు ఉన్నారు కదా చూసుకోండి. ధన్యవాదాలు. ముందుగా పునర్నవి మా సుమతి వదిన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలని, నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె డాక్యుమెంటరీ చూస్తే అది ఒక డాక్యుమెంటరీ కాదు, ఒక జీవితం ఎలా ఉంటుందో నిజంగా చూస్తున్నంతసేపు ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం కలుగుతుంది. ఆమె పడ్డ కష్టాలు కానీ, ఆమె తపస్సు కానీ, ఏ విధంగా జయించింది క్యాన్సర్లు 2 సార్లు, అది ఒక విషయం అయితే, స్పోర్ట్స్మెన్గా ఆ వయసులో రాణించడం, ఎన్నో అవార్డులు తీసుకోవడం, లిమ్కా బుక్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం వంటిది మామూలు విషయం కాదు.
ఒకవైపు ఒక కాలుకు డ్రగ్స్తో ఇన్ఫెక్షన్ వచ్చినా కొద్దిగా ఆ బాధలో కూడా ఆ గేమ్ చూస్తుంటే నిజంగా ఆమె ఒక మామూలు మనలాగా మామూలు వ్యక్తి కాదమ్మ, మామూలు మనిషి కాదు. నిజంగా ఆమెలో ఏదో ఉన్నది కాబట్టి భగవంతుడు ఆమెను అంట నడిపించిండు. ఇలా మన ముందర ఆమెను చూస్తుంటే ఇలా కోట్లల్లో కూడా అలాంటి సుమతి వదిన గారు దొరకరు. ఆమె జీవితం ఈరోజు మనవరాళ్ళు, మనవడు, కొడుకులు, మంచి భర్త పవన్ రెడ్డి గారు, ఆమె నూతన కళ అంటే మా ప్రాంతం శ్యామ్ గారు, మేమందరం ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలతో పాటు నిజంగా ఇలాంటి వారు ఉంటారా మన దేశం ప్రపంచంలో భూమి మీద అని చెప్పి ఒకసారి అనిపిస్తుంటుంది. నేను చూస్తున్నంతసేపు నాకు జీవితంలో ఎన్నో ఒక సంఘటన జరిగింది. నాకు శ్యామ్కు ఒక 20 సంవత్సరాల కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఏ తండ్రికైనా తండ్రికి కొడుకు దాన సంస్కారాలు చేస్తారు, కానీ కొడుకు చేయడం అంటే అది బతకాలని ఉండదు. ఇక చాలాసార్లు అనుకున్నాం, కానీ ఇలా సుమతి వదినది డాక్యుమెంట్ చూసిన తర్వాత సరే అందరికి కష్టాలు వచ్చినప్పుడే మనం ఉండాలని చెప్పి నేను కూడా ఒకప్పుడు నాకు కూడా పెద్ద ఏది ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్లో బాబు పోయినప్పటికీ, కానీ ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేసిన బయట చెప్పా. ఒక 400-500 మంది డాక్టర్లను చదివించిన, అమెరికా పంపించిన, జర్మనీ పంపించిన, అవన్నీ ఎక్కడ నేను చెప్పుకో, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి చెప్పుకుంటే ఏదో ఆశించి చెప్పిన ఉంటారని చెప్పి పేదవాడు నా దగ్గరకు వచ్చిందంటే ఏదో ఒకటి చేసి పంపిస్తాను. మొన్న వారం క్రితం కూడా మద్రాస్ ఐఐటీలో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, మన నల్గొండ ఒక లేబర్ కూలీ బిడ్డ ఐఐటి కంప్లీట్ చేసుకొచ్చి అంకుల్ నుంచి జర్మనీ పోవాలని డైరెక్ట్ అమ్మాయి వచ్చింది. ఎమ్మెల్యే 12 lakhs పే చేసి ఎంఎస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఐఐటిలో హైడ్రాలజీలో ఒక స్పెషల్గా 3rd yearలోనే ప్రొఫెసర్లు అందరు కలిసి కూడా మంచి 10,000 వేసుకొని ఇంటర్న్షిప్ పంపించిందంట. మంచి కాలేజ్ ఒక అడ్మిషన్ వచ్చింది, ఫేమస్ హైడ్రాలజీలో ఒక రీసెర్చ్ లాగా. 3 పిల్లలు, 2 అక్క చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, తల్లి కూలికి పోతారు మా దేవరకొండ ప్రాంతం. ఆమె చెప్తుంటే ఆమె స్టోరీని ఎవరు రాలి ఒకటే వచ్చింది డైరెక్ట్గా. ఎంతోమంది వస్తుంటారు తెలంగాణ మొత్తం నుంచి, కానీ అలాంటి వారిని చూసినా ఎంత సాయం చేసినా ఈరోజు సుమతి వదిన గారి జీవిత చరిత్ర చూస్తే నిజంగా ఇంకా ఏదో చేయాలని నాకు కూడా ఈ రోజుకెళ్ళి ఇంకో సంకల్పం కొట్టింది. అందుకనే వారి జన్మదినంలో ఇప్పుడే చెప్పింది, మీరు సమయం ఇవ్వడం కాదు, మీరే నన్ను ఇక్కడ ఆహ్వానించి మీతో మీ జన్మదిన వేడుకలు జరుపుకునే అవకాశం కల్పించినందుకు మీకు, అలాగే మా సోదరుడు సుధాకర్ గారు నాకు చాలా దగ్గర వ్యక్తి, కానీ ఆయన ఇంత మంచి డాక్యుమెంటరీ ఇస్తారని చెప్పి అనుకోలే. ముందుగా నా డాక్యుమెంటరీ వేస్ట్ ముందు. నా డాక్యుమెంటరీ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచినా అవన్నీ ఈమె జీవిత చరిత్ర ముందు ఆ రాజకీయాలన్నీ కూడా వేస్తుంది. అందుకనే మరొకసారి నాకు ఈ సమయంలో మా డివిఎను, మా ఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరి గురించి అనుకుంటే ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం పెట్టుకోలే. రాత్రి 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చిన. రోజు ఒక జిల్లా పెట్టుకుంటా నేను, ఎందుకంటే ఖాళీగా ఇంట్లో ఎప్పుడు ఉండను నేను. ఎక్కడ టైం లేవు, బయట ప్రోగ్రాం లేకుండా నల్గొండ కన్నా పోతే కానీ ఇంటి దగ్గర ఉండదు. నాకు వేరే బిజినెస్ అంటూ ఏం లేదు. పొద్దున్నేస్తే ఎవరన్నా వస్తారో అని చెప్పి వాళ్ళ కోసం బాధలను వాళ్ళు వస్తారో అని చెప్పి వాళ్ళకి సమయం ఇవ్వండి తప్ప, కానీ ఈరోజు ఎక్కడ పెట్టుకోలే ఇవాళ. ఎందుకంటే మీ జన్మదినంలో ఉండాలని నేనని క్యాన్సర్ చేయించడమే కాదు, ఆ తర్వాత మీ జీవిత చరిత్ర చూస్తుంటే ఆ స్పోర్ట్స్లో కానీ మామూలు విషయం కాదు ఇది. ఎన్నిసార్లు ఎంత చెప్పినా తక్కువనే ఇది. మరొకసారి మీకు జన్మదిన వేడుకలు ప్రతి జన్మదినంలో మీరు పిలవకుండా పాల్గొంటాయి. ఈ డేట్ రాసి పెట్టుకుంటాం. మేము మా పవన్ అన్నకి చెప్తున్నా, శ్యామానకు కూడా చెప్తున్నా, మీరు ప్రతిసారి కూడా జన్మదినం పిలవండి, తప్పకుండా నేను వచ్చి గ్రీటింగ్ చెప్పాలి. మీ ఉన్నా లేకున్నా మీరు మాత్రం నిండా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.